నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ కొత్తగూడ జిల్లా సహాయ కార్యదర్శి నాయిని రాజు, ఇల్లెందు పట్టణ కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీ కౌంటర్ ఇచ్చారు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య చేసిన అభివృద్ధి ఈ కాంగ్రెస్ చోటా మోటా నాయకులకు కనిపించట్లేదా అని తీవ్రంగా మండిపడ్డారు. ఇల్లెందు నియోజకవర్గంలో రోడ్డు కనెక్టివిటీ, విద్యాలయాలు, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, హాస్పిటల్స్ అభివృద్ధి, విద్యుత్ సరఫరా, పేద ప్రజలకు వేలాది ఎకరాలకు పోడు భూములకు పట్టాలు, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం ఈ కళ్ళు లేని కబోదులకు కనిపించటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయి మీది కాదని అన్నారు. ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా మీ వయసు లేదని అన్నారు. సింగరేణి బావులు మూతపడి కార్మికులు తగ్గిన ఘనత గత కాంగ్రెస్ పార్టీ వైఫల్యందేనని, ఇప్పటికైనా ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య అఖిలపక్షంతో ఏకమై సీఎం అపాయింట్మెంట్ తీసుకుని సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు నియోజకవర్గానికి తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ముందుకు సాగాలని, లేని పక్షంలో రానున్న కాలంలో భారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బుర్రా వెంకన్న, ఎదళ్లపల్లి సావిత్రి, పార్టీ పట్టణ, పార్టీ డివిజన్ నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీటిని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రిని కలవడానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో గుమ్మడి నర్సయ్య గారి నాయకత్వంలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ప్రయత్నాల్లో ఏ రోజు కూడా గుమ్మడి నర్సయ్య గారికి కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో కలవకుండా గుమ్మడి నర్సయ్య గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు లేరు. అయితే దీని పట్ల మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోనే మా పార్టీపై విమర్శలు చేస్తూ, ముఖ్యంగా గుమ్మడి నర్సయ్య గారిపై విమర్శలు చేస్తూ ఇల్లెందులో కాంగ్రెస్ చోటామోటా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ ముఖ్యమంత్రిని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకోకుండా పోవటం ఏమిటి, ఆయనకు పద్ధతులు తెలవదా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. కానీ సంవత్సర కాలంగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరూ లేరనేటువంటి విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆనాడు కలవడానికి అవకాశం ఇచ్చారంటే గుమ్మడి నర్సయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారని చెప్పి మాట్లాడారు. అది వాస్తవం కాదు. 94-99 కాలంలో 94-99 సంవత్సరాల మధ్య కాలంలో గుమ్మడి నర్సయ్య గారు మాజీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారిని, చంద్రబాబు గారిని ఆయన ప్రజా సమస్యలపై కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా 2009-2014 మధ్య కాలంలో కూడా గుమ్మడి నర్సయ్య గారు మాజీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అనేక దఫాలుగా ఆయన విన్నవించడమైనటువంటి సమస్యలపై కలిసి మాట్లాడరావడమైనటువంటిది జరిగిందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చోటామోటా నాయకులకి ఆ విషయాలు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి సంబంధించి గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ ఏ అభివృద్ధి చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం కాదు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు రోడ్ కనెక్టివిటీని కల్పించింది గుమ్మడి నర్సయ్య గారు అయినటువంటి విషయాన్ని వారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో విద్యాలయాలు నెలకొల్పడానికి, అదేవిధంగా హాస్పిటల్స్ని అభివృద్ధి చేయడానికి, అంతేకాకుండా అన్ని గ్రామాలకి విద్యుత్ని సమకూర్చడానికి ఆయన చేసినటువంటి కృషి అనలేని కృషి అనేటువంటి విషయాన్ని సందర్భంగా వారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వేలాది ఎకరాల పోడు భూముల్ని పేద ప్రజలకు సాధించి పెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. ఈరోజు మీరు పట్టాలు ఇవ్వచ్చు, కాగితాలు ఇచ్చినమని చెప్పుకోవచ్చు, మీరు కాగితాలు మాత్రమే ఇచ్చారు, కానీ పోడు భూముల్ని సాధించి పెట్టింది మాత్రం సిపిఐఎంఎల్ ప్రజాపంద అనేటువంటి విషయాన్ని సందర్భంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇల్లెందులో
గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటిది కానీ ఇవన్నీ గుమ్మన్ నరసయ్య గారి హయాంలోనే అయ్యాయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సింగరేణి అభివృద్ధికి సంబంధించి సింగరేణి కార్మికులు తగ్గిపోవడానికి కారకులు ఎవరు? పివి నరసింహరావు గారు తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల ఫలితంగా యాంత్రీకరణ పెరిగి కార్మికులు తగ్గారు. మీ వైఫల్యమే, మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడిదారి అనుకూల విధానాల ఫలితంగానే కార్మికులు తగ్గారనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి మూతపట్టడానికి, బొగ్గుబావులన్నీ మూతపట్టడానికి గల కారణాన్ని మనం పరిశీలించి చూస్తే ఈ 3 సార్లు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాలంలోనే బావులన్నీ మూతపడ్డాయి. ఒకసారి హరిప్రియ, 2 సార్లు కోరకనకయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే బావులన్నీ మూతపడ్డాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇల్లందు నియోజకవర్గాన్ని డీలిమిటేషన్ పేరుతో అశాస్త్రీయంగా పక్కన ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి కాంపిల్ని తీసుకొచ్చి ఇల్లందులో కలిపి, ఇల్లందు పక్కనే ఉన్నటువంటి కార్యక్రమం తీసుకుపోయి వేరే చోట వేరే నియోజకవర్గాలు కలిపి, గుండాల మండలాన్ని తీసుకుపోయి వేరే నియోజకవర్గాలు కలపడం ద్వారా, కుట్రల యంత్రాల ద్వారా కాంగ్రెస్ చేసినటువంటి కుట్రల మూలంగానే గుమ్మన్ నరసయ్య గారు ఇక్కడ ఓడిపోయాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు కళ్ళు లేని కబోతులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మేము అనేక పోరాటాలు నిర్వహించాం. ఇల్లందు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఐటీడీ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గుట్టలు అప్లికేషన్లు అనేక సమగ్ర అభివృద్ధి గుమ్మన్ నరసయ్య గారు సమర్పించినటువంటి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బస్టాండ్ అభివృద్ధి కోసం, రైల్వే స్టేషన్ కోసం ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు గుమ్మన్ నరసయ్య గారు అఖిలపక్షాన్ని తీసుకొని పోయొచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ చోటమోట నాయకులు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బొగ్గుబావులు మూతపడటానికి ఒక ఎమ్మెల్యే కారణమవుతాడా? ఒక ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయాల మూలంగా బొగ్గుబావులు మూతపడతాయా? వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అవగాహన లేని నాయకులు మాట్లాడేటువంటి ఇట్లాంటి ఆరోపణల్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కావస్తా ఉంది అధికారంలోకి వచ్చి. వాళ్ళు ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలే కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి 420 హామీలు నిజంగా అవి 420 హామీలుగానే మిగిలినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కూడా అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆ ప్రజాస్వామ్యం కూడా అమలు కానటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి కేసీఆర్కి ఏ గతి పట్టిందో మళ్ళీ అదే పరిస్థితి, అదే పద్ధతుల్లో కేసీఆర్ విడిచిన చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కోరం కనకయ్య గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇల్లందు నియోజకవర్గానికి నీళ్లు రావాలనంటే సీతారామ ప్రాజెక్టు తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికైనా ప్రాజెక్టుపై దృష్టి పెట్టమని చెప్పి ఆయనకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేటువంటి సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లందు నియోజకవర్గానికి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి ఆయన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని, అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఆయన పాటుపడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇల్లందు పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంత చోటా మోటా బ్రదర్స్, మరి ఒక మచ్చలేని నాయకుడు 25 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గ పేద ప్రజలు, ఆదివాసీ ఇవాళ 3 పూటలు అన్నం తింటున్నారంటే గుమ్మన్ నరసయ్య అని నేను, మీరు చెప్పుకోవడం కాదు, ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇలా ఆదివాసీ గిరిజన సంఘాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ కానివ్వండి, భద్రాచలం కానివ్వండి, మిగతా చోట్ల అంతా ఎంక్వైరీ చేశారు. ఇలా ఆదివాసులు ఎక్కడా బలపడ్డారు, ఎక్కడా ఆర్థికంగా పరిపుష్టి అయ్యారు, ఎక్కడా విద్యకు దగ్గరయ్యారు అనేటువంటిది వారు పరిశీలన చేస్తే తేలింది ఏమిటంటే ఒక ఇల్లందు నియోజకవర్గంలోనే ఇవాళ ఆదివాసీ గిరిజనులు తదితరులు అక్కడ సిపిఐఎంఎల్ పార్టీ గుమ్మడి నరసయ్య నాయకత్వాన్ని వాళ్ళకు ఇవాళ 3 పూటలు అన్నం తింటున్నారంటే ఇవాళ అక్కడ ఆ పార్టీ చేయబట్టే ఇలా భూములు, విద్య, వైద్యం, రహదారులు, కరెంటు, చెరువులు, కుంటలు
అయినాయి. ఇవాళ వాళ్ళ అభివృద్ధి అయ్యారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలిగి ఇవాళ వాళ్ళు ఉద్యోగాలలో ఉండి ఇలా రాజకీయంగా అభివృద్ధి చెందారనేటువంటిది నేను ఇంకొకరు ఇలా ఈ బ్రదర్స్ చెప్పే మాట కాదు. ఆదివాసీ సంఘాలు వాళ్ళ మహాసభల్లో రివ్యూ చేసినటువంటి పరిస్థితిని ఒక్కసారి తెలుసుకోమని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటివి దేశం ఇలా ఎక్కడ ఉంటారో తెలియదు, రేపు గవర్నమెంట్ మారితే ఎక్కడ ఉంటారో తెలియదు. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం హాస్యాస్పదం. మరి ఆలోచన చేయమని ఇల్లందు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత కఠోరమైన ఈ నక్సలైట్ పార్టీలో పనిచేయడం అంటే అది సూర్యుడు చూసేదో ఇంకెవరో ఏదో పడ్డది అనుకుంటారు. అట్లా నికాసుగా పనిచేస్తున్నటువంటి గుమ్మడి నరసయ్య గారి మీద అంగీలు మార్చేటువంటి చోటా మోటా బ్రదర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అందరూ నవ్వుతూ ఉన్నారు. ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా మేము కొర్రం కనకయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొమరారం మండలం కావాలని అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటంలో మీ సంఘీభావం కూడా తెలియజేశారు. కుటుంబ పరంగా వచ్చి ఇల్లందు డివిజన్ కావాలి, ఇల్లందు 3 ముక్కల్లో మీ ఆగ్రహ నాయకత్వం కుట్రలతో 3 జిల్లాలకు బదిలైంది. ఇల్లందుకు 3 ఎస్పీలు, 3 కలెక్టర్లు, ఇవాళ 3 నియోజకవర్గాలు, 3 జిల్లాల్లో ఈ ఇల్లందు ప్రాంతం ఉన్నది. దీన్ని అభివృద్ధి చేసే బాధ్యతే ఇల్లందు పట్టణ ప్రజలు మీకు అప్పచెప్పారు. అట్లా ఇల్లందు డివిజన్ చేయమని చెప్పేసి చాలా ఉద్యమాలు జరిగాయి. మరి మనం పోయిన నెల కూడా చూసాం, నల్గొండ జిల్లాలో మండలాన్ని కేటాయించారు. దాని మీద దృష్టి పెట్టమని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే మార్చి 31 JK5 ఓసీ ఇల్లందుకు అదొక్కటే 150 మంది 200 మందితో ఉన్నది. ఇలా సింగరేణి యాజమాన్యం తెలియజేసింది మార్చి 31కి JKOC5 కాల పరిమితి పూర్తవుతుందని. ఇలా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నది. మేము కొర్రం కనకయ్య గారిని కోరుతా ఉన్నాం, గెలిచిన సంఘాలని కూడా కోరుతా ఉన్నాం, కేవలం రిప్రజెంటేషన్స్ తోటి ఈ పనిని పూర్తి చేయొద్దని. ఇలా మన ఎంపీ కాంగ్రెస్ బలరాం నాయక్ గారు ఉన్నారు, ఈ బొగ్గునుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన తెలంగాణ వాసి హైదరాబాద్లో ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి, ఈ బొగ్గుట భవిష్యత్తును కాపాడండి. పర్యావరణ అనుమతులు రాలేదు, దాని బొగ్గు తోవడానికి మొదటి ఫేజ్ అనుమతి వచ్చిందనేది మాట్లాడుతూ ఉన్నారు అధికారులు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారనేది మాట్లాడారు కదా. ఆ గెలిపించిన ప్రజల్ని, కార్మికుల్ని ఒమ్ము చేయొద్దని వెంటనే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకునే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని వారికి మా యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఫ్రీ బస్ అయిన తర్వాత ఇలా మహిళా మనకు వస్తే బస్సు లేని బస్సు కూడా ఉరికి కొట్లాడి సీట్లు వేసుకుని కింద పడతా ఉన్నారు. సెల్ఫ్ లేని బస్సులు రోడ్డు మధ్యన బరస్ట్ అయి ఆగిపోతా ఉన్నటువంటి బస్సులు ఉన్నాయి. ఈ ఇల్లందు డిపోని అభివృద్ధి చేయాలని, ఈ ఇల్లందు డిపోకి మెకానికల్ కేటాయించాలని, డీజిల్ బంక్ ఏర్పాటు చేయాలని, అట్లనే తగిన బస్సుని ఏర్పాటు చేయాలని అనేక ఆందోళన నిర్వహించాం. ఆ వైపు మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ చోటా మోటా బ్రదర్స్ కూడా చెప్తా ఉన్నాం. అన్నకు దగ్గరుండి కనకన్నకు ఇట్లాంటి రిప్రజెంటేషన్ చేయించే విధంగా ఆయన దృష్టికి తీసుకపోండి అనేటువంటిది విజ్ఞప్తి చేస్తాను. అట్లాంటి వైపు ఆలోచన చేయకుండా మరి ఇట్లాంటి గుమ్మడి నరసయ్య గారి మీద జగదాంబ సెంటర్కి రా, పాత బస్ స్టాండ్కి రా, ఆయన ఎమ్మెల్యేకి ఉన్నటువంటి సర్వీస్ ఉన్నదా బ్రదర్? మీకు ఆలోచన చేయండి. ఒక ఆదర్శపూర్తి కదా, పరిపాలన తెలియనటువంటి వాడు, మిగతా లేనటువంటి వాడు కాదు, ముఖ్యమంత్రులు వద్ద శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి కదా. అలా అనొద్దనేటువంటిది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ గమనించండి. నిన్న ఇవాళ జరుగుతున్న పరిస్థితి లేదు. గుమ్మడి నరసయ్య గారు ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన తర్వాత పరిస్థితిని మరి అర్థం చేసుకోవాలని, ఈ ఇల్లందు నియోజకవర్గాల కోసమే గుమ్మడి నరసయ్య గారు తన పదవి ఉన్నంత కాలం, తన పదవి అయిపోయినా కూడా ఈ ప్రజల్ని అంటిపెట్టుకొని సాగు పోడు భూముల కోసం తిరుగుతూ ఉన్నాడు. ఇట్లాంటి విషయాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిదిగా కోరుతా ఉన్నాం. గుమ్మడి నరసయ్య పోయిన తర్వాత ఏం జరిగిందో ఇలా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి పరిపాలన వైపు దృష్టి పెట్టాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిని అడిగితే ఇక్కడేదో వార్త పెట్టుకున్నట్టుగా ఉంది బ్రదర్. ఇక్కడ ఎమ్మెల్యేగా నిర్వహించాలనేటువంటిది కాదు, అక్కడ రాష్ట్ర మంత్రి. ఇక్కడ నీళ్ళని ఆంధ్రకు తోలకపోతా ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ ఇల్లందు అన్యాయం అయిపోతా ఉంది కదా. ఇల్లందు ఓట్లతో గెలిచినటువంటి ఇల్లందు
ఏదైతే తెలిసినటువంటి లేదు. ఈ ఖమ్మం జిల్లా ప్రజలతోనే కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఈ జిల్లా వైపు, ఈ నియోజకవర్గం వైపు, ఆదివాసీ జిల్లా వెనకబడ్డ నియోజకవర్గాన్ని ఆలోచన చేయమనే కదా కుమ్మరి నరసయ్య గారి తాపత్రయం అంతా. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన ప్రయత్నం, తన ఊపిరినంత వరకు మరి ఈ ప్రజల కోసమే ఉంటా ఉన్నాడు కదా. అట్లా ఆలోచన చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాను. గుడ్డి వివేకంతో ఏదో మాట్లాడడం కోసం ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఒక స్థాయిగా ఉండాలి కదా మాట్లాడడం కోసం. ఆ స్థాయిని కూడా ఎంచుకోండి బ్రదర్. ఎందుకు ఇట్లాంటి చిన్న వ్యవహారాలు ఆడ ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు కదా. అందరు నవ్వుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.